కోట్లు 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 అంటే ఎంత సార్? ఆయిల్ అంటే సాధారణ విషయం కాదు. మన అందరి తొక్క తీసి పదవి నుంచి దింపేసే పవర్ఫుల్ విషయం. నాకు కావాలి సిద్ధపజీ. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. ఎప్పుడైనా నోరిప్పితే చంపేస్తా. వాళ్ళ మీద చెయ్యడానికి వీల్లేదు. నా పేరు దీపక్. అమ్మా 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 అమ్మా, ఎందుకు నా ఎంట పడుతున్నావు? మీరు తప్పు నాకెవరు తెలీదు మేడం. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం. బతికేం చేయాలి? బతుకు కోసమే బతుకు. దేవాన్ని చూసావా? చెప్పు. బికారోడ్కి అడ్రస్ ఏముంటుంది? అసలు ఎలా పట్టుకుంటావు వాడిని? ఒక ముస్టూడు ఇప్పుడు గవర్నమెంట్ ని రిస్కులు పడేశాడు. జాలి పట్టం బాగుంటుంది, కానీ అది మెల్లగా మిమ్మల్ని చంపేస్తుంది. డబ్బులు, పోలీసులు, కోట్లు అన్నీ వాళ్ళవే. మన లాంటి వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళదే. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళది కాదు మేడం. నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. అక్కడ డబ్బులు, పోలీసులు మీరు చెప్పినవి ఏవి ఉండవు. అక్కడే తెలుసుకుంటా. అంటే శేఖర్ కమ్ములా కుబేరా. పర్లేదు, ట్రైలర్ చాలా బాగుంది. కట్స్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. అండ్ ధనుష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఈ స్టోరీ మొత్తం ఒక 2 వరల్డ్స్, అంటే బాగా డబ్బుండే పర్సన్ నాగార్జున అండ్ ఫుల్ పూరెస్ట్ పర్సన్ ధనుష్. సో వీళ్ళిద్దరి లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ కాంట్రాస్ట్. వీళ్ళిద్దరి మధ్యలో మనీ అనే కాన్సెప్ట్ తో మొత్తం రివాల్వ్ అయ్యే స్టోరీలా కనబడుతుంది. ట్రైలర్ లుక్స్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ ధనుష్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడే ఆ ఆడియో లాంచ్ లో స్పీచ్ లో విన్నా, లైక్ వేర్ శేఖర్ కమ్లా సార్ టోల్డ్ దట్ the shot which he has directed was the best shot which he has directed till now. Dhanush is a very good actor and I loved him in this movie. ఎందుకంటే లైక్ ఎక్కడ చూసినా శేఖర్ కమ్లాస్ కుబేరా అనే ఉంది. సో ఇట్స్ నాట్ ప్రెజెంటెడ్ లైక్ ధనుష్ సినిమా అని ప్రెజెంట్ అవ్వలేదు. ఇట్స్ అ శేఖర్ కమ్లా ఫిలిం. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇట్స్ జస్ట్ శేఖర్ కమ్లా. ట్రైలర్ లో కూడా ఇట్స్ జస్ట్ శేఖర్ కమ్లా ఫిలిం. బేసిక్లీ ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కమ్లా. అంటే తను తీసే సినిమాలు ప్రతిదీ ఒక సెన్సిబుల్ గా ఉంటది అండ్ అందరికి రిలేట్ అయ్యేలాగా ఉంటది. సో పెద్ద పెద్ద బడ్జెట్, పెద్ద పెద్ద స్టోరీ కాకపోయినా అందరూ కనెక్ట్ అయ్యే సినిమాలు తను తీస్తూ ఉంటాడు. అండ్ ధనుష్ సినిమాలు కూడా అంతే. సో ఐ అడ్మైర్డ్ హిమ్. తన సినిమాలు చూస్తున్నంత సేపు ఒక వావ్ ఫీలింగ్ వస్తుంది. తన తిరుచిత్రాంబలం కానీ, విఐపి కానీ, బోల్డ్ సినిమాలు ఇట్స్ జస్ట్ క్రియేట్స్ మ్యాజిక్ ఆన్ ద బిగ్ స్క్రీన్. సో వీళ్ళిద్దరు చేయబోయే మ్యాజిక్ ఎలా ఉంటుందో మనము థియేటర్ లో చూడాలి. తన సినిమాలు ఏంటంటే ట్రైలర్ చూసేటప్పుడే ఓకే ఈ సినిమాలో స్టోరీ ఇలా ఉంటది అని తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టోరీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా అంటే చాలా దాచారు. సో అది సినిమాలోనే చూడాలి. నాట్ షూర్ whether this might be another version of Shekhar Kamla showing Dhanush in a very good avatar. ధనుష్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈజ్ జస్ట్ అ గోట్, GOAT, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ అవర్ కింగ్ నాగార్జున మోస్ట్లీ స్టార్టింగ్ లో ఫుల్ మంచోడిగా ఉండి లాస్ట్కి వచ్చేసరికి తనే విలన్ అయి ఉండొచ్చు. ఒక కార్పొరేట్ క్రిమినల్, మంచి డబ్బుండే పర్సనాలిటీ ధనుష్ని తీసుకొచ్చి ఏదో చేసి ఉండొచ్చు. అవర్ కింగ్ నాగార్జున ఆల్సో లుక్స్ రియలీ గుడ్. అండ్ రష్మిక గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్. షీ హెస్ డన్ వెరీ గుడ్ ఇన్ దర్ రోల్. చూద్దాం, ఈ వీక్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూద్దాం. ఇట్ జస్ట్ ఓన్లీ ఫర్ శేఖర్ కమ్లా, ధనుష్, నాగ్ అండ్ రష్మిక. సినిమా ఎలా ఉంటుందో తెలియదు, బట్ ట్రైలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కట్స్ వాజ్ రియలీ గుడ్. అండ్ DSP తన మ్యూజిక్ వాజ్ రియలీ ఎలక్ట్రిఫైయింగ్. ఒక టాన్ టాన్ టట్ టాన్ టాన్ టట్ టాన్ టాన్, దట్ పోర్షన్ వాజ్ రియలీ గుడ్. మొత్తం ట్రైలర్ లో ఐ రిమెంబర్ దట్ పోర్షన్. Dhanush few shots were really good. Nagarjuna screen presence
మొత్తం అంతా బాగానే ఉండే. సో ట్రైలర్ వాజ్ రియల్లీ గుడ్. మా సాయంత్రం మీ 6:00 నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు వర్త్. ట్రైలర్ వాజ్ రియల్లీ వర్త్. సో చూద్దాం సినిమా బాగుంటుందో బాగోదో తెలియదు. బట్ డెఫినెట్లీ ఈ సినిమా ఐ విల్ బి వాచింగ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ బికాస్ ఫర్ ధనుష్ అండ్ శేఖర్ కముల. బికాస్ ఇట్స్ జస్ట్ అ మ్యాజిక్. ధనుష్ సినిమాలోనూ చాలా మ్యాజిక్ ఉంటుంది, శేఖర్ కమ్లో కూడా ఒక మ్యాజిక్ ఉంటుంది. సో వాళ్ళిద్దరు కంబైన్ చేస్తున్న సినిమా ఇంకెంత మ్యాజిక్ ఉంటుందో మనం థియేటర్లో చూడాలి.